చిక్స్లూప్ ఇంపాక్ట్ ఎర్త్ హిస్టరీలో జరిగిన ముఖ్యమైన సంఘటన. చరిత్రలో అతి భయంకరమైన రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. కొన్ని తెలిసినవైతే తెలియనివి మరెన్నో. ఈ వీడియోలో ఇప్పటి వరకు చరిత్రలో జరిగిన ఎన్నో ఈవెంట్స్లో భూమిని ఢీకొన్న ఆస్ట్రాయిడ్ ఒక ఇంపాక్ట్ అండ్ అది చేసిన విధ్వంసం గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ చిక్స్లూప్ ఇంపాక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో అండ్ మీ అభిప్రాయాన్ని ఈ వీడియో చివరిలో నేను అడిగే 4 క్వశ్చన్స్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరింకెందుకు ఆలస్యం, హలో ఫ్రెండ్స్, నేను మీ క్రిష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు క్రీచా వండర్ ఫ్యాక్ట్స్. మెక్సికోలోని యుకాటాన్ పెనిన్సులాలో దాదాపు 66 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భయంకరమైన సంఘటన జరిగింది. ఒకసారి ఊహించుకోండి, ఒక పెద్ద మ్యాసివ్ ఆస్ట్రాయిడ్, ఎంత పెద్దదంటే సుమారు 10 నుంచి 15 కిలోమీటర్లు ఉన్న సైజ్, సెకండ్కి 20 కిలోమీటర్ స్పీడ్తో చాలా వేగంగా భూమి వైపు దూసుకుంటూ 60 డిగ్రీస్ యాంగిల్లో భూమిని ఢీకొంది. ఈ ఇంపాక్ట్తో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఎంత అంటే ఎన్నో లక్షల అటామిక్ బాంబ్స్తో సమానంగా ఉంటుంది. 180 నుంచి 200 కిలోమీటర్స్ వెడల్పు అండ్ 30 కిలోమీటర్ లోతు ఉండే క్రేటర్ని క్రియేట్ చేసింది. దీనివల్ల భూకంపాలు, 1000 కిలోమీటర్స్కి పైగా వీచే గాలులు, ఎక్కువ భాగం సముద్రంలో పడడం వల్ల 1.5 కిలోమీటర్ల ఎత్తుతో కూడిన సునామీలు, అడవి మొత్తం కాలిపోవడం జరిగాయి. అంతేకాకుండా అసలు కంటికి ఇంకేమీ కనిపించినంత దుమ్ము అండ్ ఇంకెన్నో శిథిలాలు ఎర్త్ అట్మాస్ఫియర్లో ఎగిరిపడ్డాయి. కొన్ని అట్మాస్ఫియర్ దాటుకొని స్పేస్లోకి వెళ్ళిపోతే మరికొన్ని మళ్ళీ భూమి మీద పడిపోయాయి. ఇలా కొన్ని సంవత్సరాలు అట్మాస్ఫియర్ని దుమ్ము, శిథిలాలు కమ్మేసి ఉండడంతో సూర్యకిరణాలు భూమి మీద పడకుండా చేసింది. గడ్డకట్టే అంత విపరీతమైన చలి చోటు చేసుకుంది. దీనివల్ల అప్పట్లో ఉన్న డైనోసార్స్ మరియు ఇతర జంతువులు అన్ని ఊపిరి ఆడక, సన్లైట్ లేకపోవడంతో చెట్లు చనిపోయి, ఫుడ్ లేక ఇంకెన్నో జంతువులు చనిపోయాయి. సముద్ర జీవులు మాత్రం కొన్ని మరణించినా కాలం గడిచే కొద్దీ రికవర్ అయ్యి మళ్ళీ ఎవాల్వ్ అయ్యాయి. ఈ ఈవెంట్ తర్వాత మనుషులు మరియు ఇతర జీవులు పుట్టడానికి ఈ ఆస్ట్రాయిడ్ ఈవెంట్ దారి చూపింది. కానీ మనం పుట్టకముందు జరిగింది అసలు మనకెలా తెలుసు? ఎలా అంటే ఎంతో కష్టపడి అనాలిసిస్ చేసిన సైంటిస్ట్స్ వల్ల. జియాలజిస్ట్స్ ఆస్ట్రాయిడ్ వల్ల ఏర్పడిన చిక్స్లూప్ క్రేటర్ని బాగా స్టడీ చేసి, పేలియంటాలజిస్ట్స్ అక్కడ క్రేటర్ ఇరువైపులా పడి ఉన్న ఫాజిల్ పీసెస్ని జత చేసి ఇంకా కొన్ని ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఇంకా ముందుకు వెళ్తే భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చూస్తే సైంటిస్ట్స్ ప్రకారం ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అని చెప్తున్నారు. వాళ్ళు కంటిన్యూస్గా నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ని మానిటర్ చేస్తూ ఇన్ కేస్ అలాంటివి ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటే వాటిని ఎదుర్కోవడానికి ముందుగానే డిఫెన్స్ టెక్నాలజీస్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇలాగే ఇంకో ఆస్ట్రాయిడ్ మన భూమి మీద పడే ఛాన్సెస్ ఉన్నాయని 2004 నుంచి అంటూ ఉన్నారు. ఆ ఆస్ట్రాయిడ్ని అపోఫిస్ అని పిలుస్తున్నారు. అపోఫిస్ ఆస్ట్రాయిడ్ సైజ్ అండ్ ట్రాజెక్టరీని బాగా అబ్జర్వేషన్స్ చేసి దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదని కన్ఫర్మ్ చేశారు. నిజానికి ఏప్రిల్ 2029 అప్పుడు ఈ అపోఫిస్ ఆస్ట్రాయిడ్ ఎర్త్కి చాలా దగ్గర నుంచి ఎటువంటి హాని చేయకుండా వెళ్తున్నట్లు చెప్తున్నారు. అలా వెళ్ళడం వల్ల సైంటిస్ట్స్కి ఆ ఆస్ట్రాయిడ్ని ఇంకా బాగా స్టడీ చేయడానికి ఛాన్స్ దొరుకుతుందని చెప్తున్నారు. చిక్స్లూప్ ఇంపాక్ట్ ఈవెంట్లో మిమ్మల్ని బాగా సర్ప్రైజ్ చేసిన పాయింట్స్ ఏంటి? ఆస్ట్రాయిడ్స్ వల్ల ఎర్త్కి ఇంకా డేంజర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అపోఫిస్ భూమికి దగ్గరగా వస్తే మీ ఫీలింగ్ ఏంటి? ఇలాంటి ఫ్యూచర్ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్స్ నుంచి తప్పించుకోవడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. సో అంతేనండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.